ఏంది గాయస్, ఈ ట్రైన్ ఎంత అద్భుతంగా ఉంది, అసలు ఊహించలే. కొన్ని మంచిదే అయింది. ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకోవడం వల్ల మనకు కొత్త ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేద్దామా? క్లోజ్. ఎలా ఉంది గైస్? జపాన్ చూడండి, చైనా ఈ మధ్యన ఇవన్నీ టకా 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 ఇంప్రూవ్ అయిపోయింది. జపాన్ ఎప్పటి నుంచో ఇలా ఉంది, అద్భుతం. జపాన్ నిజంగానే 2050లో ఉందా? దాని గురించి మనం మాట్లాడదాం. వాళ్ళు రెండు విషయాలు, డిసిప్లిన్, హార్డ్ వర్క్, ఈ రెండిటి మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి జపాన్ని ఎక్కడికో తీసుకొచ్చారు. ఓకే, జపాన్ జీడిపి, ఇండియా జీడిపి చాలా సిమిలర్ అయినా పాపులేషన్స్ ఆఫ్ జపాన్ అండ్ ఇండియా చాలా డిఫరెంట్. సో ఇప్పుడు చైనా బాగా క్యాచప్ అయిపోయిన జపాన్ ఒకప్పుడు ట్రెండ్ సెటర్ అన్నమాట, ఎలక్ట్రానిక్స్ కానీ సిస్టమ్స్ కానీ అన్నీ. సో జపాన్ నిజంగా 2050లో ఉందా? మనం ఇవాళ చిన్న పల్లెటూరు నుండి డైరెక్ట్గా డౌన్ టౌన్కి వచ్చేస్తే ఒక్కసారి ఒసాకా నడిబొడ్డు, ఈ కాంట్రాస్ట్ చూడండి. ఈ వీడియో అదిరిపోవాలంతే. సో గుడ్ మార్నింగ్ గాయ్స్. సో నిన్న మనం ఫూటా విలేజ్కి వచ్చి ఫూటా విలేజ్ ఎందుకు అంతరించిపోతుంది అని వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో మిస్ అయి ఉంటే డెఫినెట్గా మన ఛానల్లో చెక్ చేయండి. అంతేకాకుండా జపాన్ సిరీస్లో ఇప్పటికీ 7 వీడియోలు అయితే యాడ్ చేశాను. సో ఇవాళ మనం మన ఫూటా విలేజ్ నుంచి డైరెక్ట్గా ఒసాకాకి వెళ్ళిపోతున్నాం. ఒసాకాలోని కటానా షాట్స్ దొరుకుతాయంట, ఆ కటానా షాట్స్ చూద్దామని. అంతేకాకుండా టోక్యో చాలామంది చూపిస్తారు, నేను కూడా చూపించాను. ఒసాకా నగరం, క్యోటో ఎలా ఉంటుందో చూపించడానికి ఇవాళ వెళ్ళిపోతాం. సో జపాన్ నిజంగానే 2050లో ఉందా? దాని గురించి మనం మాట్లాడదాం. మీరు గుర్తుంచుకోండి, 1945లో రెండో ప్రపంచ యుద్ధం ఎండ్ అయినప్పుడు హిరోషిమా నాగాసాకి మీద బాంబులు అమెరికా వేసేసింది. అమెరికా వేసేస్తే జపాన్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది, ఇంపీరియల్ కింగ్డమ్ అయితే పడిపోయింది. అప్పటి నుంచి వాళ్ళు రెండు విషయాలు, డిసిప్లిన్, హార్డ్ వర్క్, ఈ రెండిటి మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి జపాన్ని ఎక్కడికో తీసుకొచ్చారు. ఓకే, జపాన్ జీడిపి, ఇండియా జీడిపి చాలా సిమిలర్ అయినా పాపులేషన్స్ ఆఫ్ జపాన్ అండ్ ఇండియా చాలా డిఫరెంట్. సో ఇప్పుడు చైనా బాగా క్యాచప్ అయిపోయిన జపాన్ ఒకప్పుడు ట్రెండ్ సెటర్ అన్నమాట, ఎలక్ట్రానిక్స్ కానీ సిస్టమ్స్ కానీ అన్నీ. సో జపాన్ నిజంగా 2050లో ఉందా? మనం ఇవాళ చూద్దాం. సో ఇవాళ మనం మన పల్లెటూరు నుంచి ఒసాకాకి వెళ్దాం. ఒసాకాకి వెళ్ళాక అక్కడ ఏం చేయాలి చూద్దాం. ఓకే, 2 రోజులు బ్రహ్మాండంగా గడిచిపోయే జపాన్ పల్లెటూరులో ఇప్పుడు పల్లెటూరు నుంచి మనం పట్టణంకి వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి చూడండి, ఈ కొండల మధ్యన ఎంత బ్యూటిఫుల్ ఉందో. నాకు మెయిన్గా జపాన్లో నచ్చింది ఏంటంటే క్లెన్లీనెస్, డిసిప్లిన్. ఎంత క్లీన్ అంటే అమెరికాలో ఉన్న నాకే ఏంట్రా బాబు ఈ క్లెన్లీనెస్ అనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి, కొండల మధ్య నుంచి మనం ఇప్పుడు ఒక స్టేషన్కి వెళ్ళిపోతాం. అక్కడ ఒక ప్రైవేట్ ట్రైన్ తీసుకుంటాం. అది ఎలా ఉంటుందో, అదెంత ఇంప్రెసివ్గా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న జపాన్లోని క్రెడిట్ కార్డు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ క్యాష్ అంట. సో యూఎస్ డాలర్స్. ఓకే, $100 we need to change. Okay, so English. please put inside your bills from here. Confirm. And then I just put the money. Yes. So just putting the money, $100. Hey, but it's very bad rate. Very bad rate. Okay, so 150 రావాలి. So 1000 yen loss, $5 loss. But now the Japanese yen is cheap. No, today I checked 150. Yeah, so 150, but today is only 39. So it's loss for me. It's okay. So I got 1, 2, 3, and so many coins. Oh my God. మనం టోక్యోలోనో, ఒసాకాలోనో, హిరోషిమాలోనో పెద్ద సిటీలో లేవు. ఒక చిన్న టౌన్ రైల్వే స్టేషన్లో కూడా ఆటోమేటెడ్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంది. ఎంత అద్భుతమో చూడండి. జపాన్, అందుకే అన్న జపాన్ 2050లో ఉందని. చాలా 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 ఎటకారం గైస్. డబ్బులు లేవు, క్రెడిట్ కార్డు తీసుకోరా. జపాన్ లాంటి అడ్వాన్స్ కంట్రీలో చాలా 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 నవ్వు వస్తుంది. సో మనం ఇప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకొని అటామి వెళ్ళిపోతాం అన్నమాట. ఇదిగోండి గైస్, నిన్న వచ్చిన ట్రైన్ ఇది, ప్యాసింజర్ ట్రైన్. ఇప్పుడు నేను వెళ్ళబోయేది ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది 500, అది 1800, 4 రెట్లు. ఎందుకంటే నేను సూపర్ ఫాస్ట్ షింకాన్సెన్ తీసుకోవాలి ఒసాకాకి, లేకపోతే 3.5 గంటలు కూర్చోవాలి. 1:50 నిమిషాల్లో వెళ్ళే ట్రైన్ తీసుకున్నాను కాబట్టి ఇంత డబ్బులు పెట్టాలి. అర్థమైందా?
సో 3 రెట్లు బొక్క పెట్టాం కాబట్టి మళ్ళీ ఆలోచించండి 500. అది వెళ్తే మిషిమా స్టేషన్, అక్కడి నుంచి స్లో షింకాన్సెన్ ప్రతి స్టేషన్లో ఆగుతుంది, 1 గంట దొబ్బేస్తుంది మనకి. సో అందుకని 500ది కాస్త 3 రెట్లు, 3 కాదు 3.5 రెట్లు. ఇది చూడండి జపాన్లో వాటర్. మిస్టర్ రవి, హౌ ఈస్ జపాన్ ట్రీటింగ్ యూ? యూ లైక్ జపాన్? ఎస్, ఐ లైక్ జపాన్. ఇవ్వండి వాటర్, డ్రింకింగ్ వాటర్. ఈస్టర్న్ జపాన్ ట్రైన్ కంపెనీ మరీ 4 రెట్ల 500, 1800. సో ట్రైన్ మాత్రం ఇదిగోండి సూపర్గా ఉంది. జపానా మజాకా. ఇది చూడండి వాష్ బేసిన్. ఇంత డబ్బులు కట్టినప్పుడు నీట్గా ఉండాలి కదా. హలో లవి, యూ లైక్ జపాన్? అది బాత్రూమ్ అలా చూద్దాం. ఓపెన్ చేయలేదు. హౌ డు యూ ఓపెన్ బాత్రూమ్? హియర్ ఓపెన్. వావ్, చెక్ దిస్ అవుట్ గైస్, బ్యూటిఫుల్. ఎంత అందంగా ఉందండి బాత్రూమ్, ఎంత అందం. చాలా నచ్చింది. పోలే 1800 పోతే పోయింది కానీ, 1800 ఏం పోతే పోయింది కానీ నైస్ ఎక్స్పీరియన్స్. వావ్. మన విలేజ్ నుంచి ఒసాకా, 3rd లార్జెస్ట్ సిటీ ఇన్ జపాన్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మీకు చాలా రకాల అద్భుతాలు చూపిస్తాను. ఇక్కడ బాయ్ ఫ్రెండ్ని రెంట్ చేసుకోవచ్చు, గర్ల్ ఫ్రెండ్ రెంట్ చేసుకోవచ్చు, అమ్మని రెంట్ చేసుకోవచ్చు, నాన్నని రెంట్ చేసుకోవచ్చు, తాతని రెంట్ చేసుకోవచ్చు. అవన్నీ చేస్తారో తెలియదు కానీ మనం ఇప్పుడు ఒసాకాకి వెళ్ళిపోతాం. ఓకేనా? అది గుడ్ గైస్, స్విట్జర్లాండ్లో ట్రైన్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో ఇది మన సీటు. ఓకే, కానీ ట్రైన్ అటు నుంచి ఎలా ఉంటుందో చూద్దాం, అటు నుంచి ముందుకెళ్ళి. సో సీట్ రిజర్వేషన్ దొరకకపోతే ఇక్కడ నిల్చోవాలి. సో ఇక్కడ నిల్చోవాలి కాబట్టి చూడండి, ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవడానికి. చూడండి సీట్ రిజర్వేషన్ లేనప్పుడు ఇక్కడ నిల్చుంటాం. సో కానీ ఇక్కడ సీట్ రిజర్వేషన్ కంపల్సరీ, మనకు ఆప్షన్ ఉంది అన్రిజర్వ్డ్ కూడా వెళ్ళొచ్చు అని. సో లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి ఇంకో బాత్రూమ్ కూడా ప్రైవసీ, సింక్ కూడా ప్రైవసీ. నేను ఎక్కడ వెళ్ళలేదు. వావ్, మెన్స్ టాయిలెట్ ఆన్ ద ట్రైన్. ఎక్కడైనా చూసారా ఇది? మెన్స్ టాయిలెట్ ఇలా చూసారు ఎక్కడైనా? అండ్ అనదర్ బాత్రూమ్. ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు బాబోయ్. సెట్ అట్లా ఛార్జింగ్, స్పేషియస్, వెరీ స్పేషియస్ పెట్టుకోవడానికి. అండ్ దెన్ ఎంత స్పేస్ చూడండి. దిస్ ఈజ్ లగ్జరీ. ఇది కానీ ఒసాకాకు ఉంటే ఎంత బాగుంది. ఇది ఓన్లీ టోక్యోకి వెళ్తుంది, ఇందులో వెళ్ళిపోతాను నేను హ్యాపీగా ఒసాకాకి. ఇప్పుడు డబ్బులు దొబ్బించుకొని బుల్లెట్ ట్రైన్లో వెళ్ళాలి. అది గైస్ ఎలా ఉంది గైస్? ఐ లవ్ జపాన్. డ్రామాలో పడిపోయింది జపాన్తో. చైనా ఈజ్ గుడ్ కానీ జపాన్ వేరే లెవెల్. జపాన్, ఐ లవ్ జపాన్. ఐ లవ్ దిస్ ట్రైన్. ఎవరు చెప్పారు గైస్ స్విట్జర్లాండ్ ట్రైన్స్ అద్భుతం అని? జపాన్లో ఈ క్యూబ్ ట్రైన్స్ చూసారా? సో మొత్తం ఇలాంటి క్యూబ్ ట్రైన్స్ ఒక 3, 4, 5 ఉన్నాయి. ఈ ట్రైన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇచ్చోండి అద్భుతం. డోరు ఇటువైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఆగుతుంది, ఈ డోర్ కరెక్ట్గా అక్కడ వస్తుంది. ఇటువైపు వెళ్తున్నప్పుడు ఇక్కడ బ్లూ. సో ఒకే ప్లాట్ఫామ్ ఉంటే ఎలాగా మనకి కన్ఫ్యూజన్ లేకుండా చూస్తున్నారో చూడండి. ఇది జపాన్లోని ఒక చిన్న ట్రైన్ స్టేషన్. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, ఎంత నీట్గా ఉంది చూడండి. ఈ బ్యూటిఫుల్ ట్రైన్ వదిలి దిగాలని లేదు నాకు. టోక్యో వరకు వెళ్ళిపోవాలని ఉంది కానీ ఒసాకా వెళ్ళాలి కదా. సో ఒసాకా నుంచి ఇలాంటి బ్యూటిఫుల్ ట్రైన్ ఉంటే క్యోటోకి ఉంటుందంట, చాలా బ్యూటిఫుల్ ట్రైన్. దాన్ని వెళ్దాం. చూడండి అసలు ఎంత స్పేస్ ఉందబ్బా. చూడండి
ఇలా ఉంటే లైఫ్ ఇంకే దేశమైనా ఎందుకు వెళ్తాం సీరియస్గా. జపాన్ ఇంత అందంగా ఉంటుంది, నాకు వీసా అవసరం లేదు ఈ దేశంకి. ప్రతిసారి ఒక దేశం చూస్తే నాకు కొత్త దేశం నచ్చేస్తుంటుంది. ఆ వెదర్, క్లైమేట్. అమెరికా ఒక స్టైల్, అమెరికాలో డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు, ఇలాంటి దగ్గర మనం వెకేషన్ చేయొచ్చు. సో నాకు జపాన్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఆల్ ఓవర్ నా టాప్ 5 కంట్రీస్లో గైస్. నెక్స్ట్ స్టేషన్ అటామిక్ దిగుతాం, అక్కడి నుంచి మనం ఇంకో బుల్లెట్ ట్రైన్ తీసుకోవాలి. వచ్చేసాం గైస్ అటామిక్ స్టేషను. ఇక్కడి నుంచి మనం సూపర్ ఫాస్ట్ షింకాన్సేన్ తక్కువ స్టాప్లు ఉన్నది చూడాలి. మనం ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియదు నాకు. వెళ్దాం. ఇదిగోండి వెండింగ్ మెషిన్లు, ట్రైన్ స్టేషన్లోని వెయిటింగ్ రూమ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఆ కెమెరా తిప్పడానికి కూడా నాకు టైం లేదు. సో ఇదిగోండి ఇదే మన ట్రైన్ ఈస్ట్ జపాన్ రైల్వే ఒడరీకో ట్రైన్. సో ఇప్పుడు మనం షింకాన్సేన్. సో అక్కడ ఇంకో ట్రైన్ ఉంది, వావ్, ఇంకో లగ్జరీ ట్రైన్లో చైనా లాగే. ఇదిగోండి ఇది కూడా ఇంకో ఒడరీకో ట్రైన్. ఈ 2 ట్రైన్లు అక్కడ కలుపుతున్నారు అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ 2 కలిపి టోక్యోకి వెళ్ళిపోతాయి. టోక్యోకి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను ఈ ఒడరీకో ట్రైన్లో, చాలా నచ్చింది నాకు. ప్లస్ షింకాన్సేన్ కన్నా తక్కువ ఉంటుంది. సో షింకాన్సేన్ పరిగెట్టాలి, టైం లేదు. అది మిస్ అయ్యానా 2 గంటలు లేట్ అయిపోతాం అక్కడికి. సో ఇవ్వండి గైస్, ట్రైన్లోకి ఏమైనా కొనుక్కోవచ్చు. ఒకసారి టికెట్ తీసుకున్నాం, కొందాం. ట్రైన్ మిస్ అవ్వాలని లేదు నాకు. ఇప్పుడు మనం షింకాన్సేన్కి వెళ్ళాలి. లెట్స్ గో. సో షింకాన్సేన్ వేరే ప్రైవేట్ కంపెనీ, బాగా డబ్బులు ఎక్కువ కదా. సో ప్రైవేట్ కంపెనీ కాబట్టి వేరేదే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ కానీ క్యాష్ అన్నాడా నేను శివతాండవం చేస్తాను. క్యాష్ లేకుండా చేయరా బాబు క్రెడిట్ కార్డుతో. 443 ట్రైన్. ఇంగ్లీష్ లేకుండా అలాగా. ఓకే, షింకాన్సేన్ నాన్ రిజర్వ్డ్, ఇది చౌకుంటుంది. నాన్ రిజర్వ్డ్ సీట్. ఎక్కడికి వెళ్ళాలి మనం? షిన్ ఒసాకా. 1 అడల్ట్ మనం చేసుకోవచ్చు. కన్ఫర్మ్. నౌ చెకింగ్. 4600 ఎన్న అంటే ఎంత? $30. ఓకే, ఇట్స్ ఓకే, ఎంతైనా తప్పదు. వచ్చేసింది గైస్ మన కార్డు అండ్ టికెట్ వచ్చేసింది. షింకాన్సేన్ డన్. షింకాన్సేన్ టికెట్, వెరీ నైస్. అది షిన్ ఒసాకా 443. ట్రైన్లోకి సూషి కొనుక్కుంటున్నా. లవ్లీ. గైస్ మొత్తానికి వచ్చేసాను. ఇది అటామిక్ స్టేషన్. మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం. హికారి సూపర్ ఫాస్ట్ ట్రైన్, లిమిటెడ్ స్టాప్స్, 440. ఫుడ్ తీసుకోలేదు. ఇదిగోండి ట్రాక్స్ ఎలా ఉన్నాయి చూడండి. చూసారా, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది దాటి వెళ్ళాం. సో అదిగోండి వచ్చేస్తుంది ట్రైన్, వచ్చేస్తుంది. ఓ వచ్చేస్తుంది మన ట్రైన్. సో సెకండ్ టైం in Hikari in Shinkansen. Let's go. Train is full. సీట్లు ఉన్నాయా చూద్దాం, ఎత్తుదాం. సో పరిగెట్టి వచ్చాను. పెద్ద ఆవిడేమో మనకి సీట్ ఇచ్చింది, విండో సీట్, టూరిస్ట్ అని. సో జపాన్లో ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ, మీకు తెలుసు కదా. సో హలో. ఓకే, ఒక్కసారి ఊహించుకోండి, బుల్లెట్ ట్రైన్లు రాగానే మన ఇండియాలో లైఫ్ ఎలా మారిపోతుందో. హైదరాబాద్ నుంచి వైజాగ్కి 3 గంటలు, అంతే 3 గంటలు. వైజాగ్ నుంచి కోల్కతా వెళ్ళడానికి మళ్ళీ 3.5 గంటలు. ఎలా మారిపోతుందో బుల్లెట్ ట్రైన్ వస్తే ఫ్యూచరు. అందుకే చైనాలోని ఎంత ట్రావెల్ చేసినా అసలు ఏమనిపించదు. అంత పెద్ద కంట్రీ, భారతదేశం కన్నా పెద్ద కంట్రీ అయినా కూడా సునాయాసంగా ట్రావెల్ చేసేయచ్చు. కాకపోతే ఇవన్నీ జపాన్ కనిపెట్టినవి. జపాన్ సిస్టమ్స్, అమెరికా సిస్టమ్స్ 2 చైనా కాపీ కొట్టేసి అద్భుతంగా చేసింది. సో చైనా జపాన్ సంకనాకాల అంటే డెఫినెట్గా ఎవరైనా సరే ముందు ఉన్నోళ్ళు, ఎదుగుతున్నోళ్ళది చూసి నేర్చుకోవచ్చు కదా. సో చైనాకు కూడా దిక్కుడు. సో జపాన్ ఇంత నీట్గా ఉంటుంది కదా, ఇండియా ఎందుకు నీట్గా ఉండదు అంటే ట్రాష్ క్యాన్లు గవర్నమెంట్ ఇవ్వదు అని. జపాన్లో కూడా ఎక్కడా ట్రాష్ క్యాన్లు ఉండవు, ట్రైన్లో కూడా ట్రాష్ క్యాన్లు ఉండవు. మన ట్రాష్ తీసి మనమే తీసుకొని వెళ్ళిపోవాలి. సో ఇది ఒక సిస్టమ్ అన్నమాట, ఒక ఇన్కల్కేషన్ ఆఫ్ డిసిప్లిన్. సో ట్రాష్ క్యాన్స్ లేవు, అది గవర్నమెంట్ చేయలేదు, ఇది గవర్నమెంట్ చేయలేదు కాదు. ఇక్కడ కూడా మన ట్రాష్ మనమే పిక్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ విండో సైజ్ చూడండి, నా చేయి పెట్టి మీకు చూపిస్తున్నా. ప్లస్ ఇది విండో షేడ్, ప్లేన్లో మాదిరి. సో ఓవర్ సైజ్డ్ విండోస్ మాట, చాలా కంఫర్టబుల్ ట్రావెల్కి. అసలు ట్రైన్లో అసలు ఆ బుల్లెట్ ట్రైన్
ఎక్స్పీరియన్సే ఒక అద్భుతం. వచ్చేసాం గైస్ ఒసాకా. ఓకే గాయస్, మీకు రెండోసారి బుల్లెట్ ట్రైన్ చూపించాను. మొన్న టోక్యో నుంచి మిషిమాకి బుల్లెట్ ట్రైన్లో వెళ్ళాం. షింకాన్సెన్ అంటారు బుల్లెట్ ట్రైన్. ఇవాళ మనం విలేజ్ నుంచి మళ్ళీ ఒసాకాకు వచ్చేసాం బుల్లెట్ ట్రైన్ సక్సెస్ఫుల్గా. మీకు 2 సార్లు షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్ చూపించాను. సో మీకు అసలు జపాన్ రైల్ పాస్ తీసుకోవాలా వద్దా, ఏది బెటర్ అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఎప్పుడైతే మనం ఒసాకా చేరేమో ఎంత అద్భుతంగా ఉంటుందో ఒసాకా, క్యాంట్ ఇమాజిన్. మీకు కత్తిలాంటి నైట్ లైఫ్ చూపిస్తా. ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలోనేమో. ట్రైన్ వెళ్ళిపోతుంది, ఒకసారి రికార్డ్ చేద్దాం. సో ఆ ప్లాట్ఫామ్కి ఎలా కవర్ చేసేస్తుందో ట్రైన్ వెళ్ళే ముందు చూసారు కదా. సో ఇది మూసాక, సో ఎవరు పడితే కొన్ని ట్రైన్లు ఫాస్ట్గా వెళ్తాయి కదా, అందుకని చూడండి మూసేసిన 1 సెకండ్కి వెళ్ళిపోతుంది బుల్లెట్ ట్రైన్. చూద్దాం. ద బుల్లెట్ ట్రైన్ చిన్నప్పుడు సినిమా చూశాను. వావ్, ఎంత స్పీడ్ చూడండి. యాక్సలరేషన్ చూసారా, యాక్సలరేషన్. సో జపాన్కి 4 ఐలాండ్స్ ఉన్నాయి కదా, హాన్షు, క్యూషు, షికోకు, హొక్కైడో. ఇది క్యూషు. ఇది కూడా ఒక బుల్లెట్ ట్రైన్. విండోస్ చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. ఎలా ఉంది గైస్? చైనా సరిగ్గా చూపించలేదు, ఎందుకంటే అప్పటికి మనం బ్లాగింగ్ ఎక్స్పీరియన్స్ పోయింది. చైనా ఇంకా వీడియోస్ ఉన్నాయి బాగా. జపాన్ మాత్రం అద్దరు కొడేస్తాను. ఒక 20 వీడియోలు పక్కా. అంటే జపాన్ వెళ్ళనోళ్ళు ఇంకా మరి జపాన్ అవసరం లేనంత డీటెయిల్గా అద్భుతంగా చేసేస్తాను. మనం ఇప్పుడు వచ్చేసాం ఒసాకా. ఓకే, ఒసాకా దగ్గరే క్యూటో ఉంది. మీకు మైండ్ దెబ్బ తిరిగిపోయే విషయాలు చూపిస్తాను. స్పీడ్ చూడండి, ఒక 30 సెకండ్స్ ముందు బయలుదేరింది. ఆ స్పీడ్ చూసారా, వావ్, ఇన్క్రెడిబుల్. సో మొన్నే భారతదేశం జపాన్ని దాటేసింది జీడిపిలో. చాలా గ్రేట్, పెద్ద విషయం. ఒకసారి స్టేషన్ చూడండి, జీడిపిలో కదా జపాన్. ఇది స్టేషన్ అంటే, అది ట్రైన్ అంటే. సో టోటల్ నెంబర్స్ 151 కోట్లు కాబట్టి స్టిల్ అద్భుతం. జపాన్ 1945లో అత్తలాకుతలం అయిపోయింది. హిరోషిమా నాగసాకి మీద అమెరికా బాంబులు వేసేసి మొత్తం నాశనం చేసేసింది. ఓకే, 1947లో భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వచ్చుకున్న తర్వాత. సో 2 ఒకటే. సో జపాన్లోని న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయా? లేవు. అద్భుతమైన సారవంతమైన భూమి ఉందా? లేదు. పెద్ద భూమా? కాదు. అయినా కూడా జపాన్ ఏ లెవెల్కి తీసుకొచ్చిందో మీరే చూడండి. సో భారతదేశం చాలా 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 నేర్చుకోవచ్చు చైనా అండ్ జపాన్ చూసి. ఇందులోని ఏమి ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి రైల్వే స్టేషన్. ఎక్కడైనా చెత్త కనబడిందా? ట్రాష్ క్యాన్ ఉందా? ట్రాష్ క్యాన్ ట్రైన్లో లేదు. నా ట్రాష్ నేనే తెచ్చుకున్నా. ఇది నా ట్రాష్. ఇవ్వండి, నా ట్రాష్ నేనే మోసుకున్నా. అది ట్రాష్ క్యాన్లో పడేస్తాను. చూసారా, ఇది మన స్టేషన్లోనే అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. ఇవ్వండి, రామెన్ చేసిస్తారు హాట్ వాటర్లోని. సో జపాన్లోని స్టేషన్లో. ఓకే గైస్, మీకు చాలాసార్లు చూపించాను. సో ప్లాట్ఫామ్లు మీద కానీ కింద కానీ ఉంటాయి. ఇదిగోండి, ఇది మొత్తం ఒక మాల్ లాగా, ట్రైన్ స్టేషన్ లాగా. సబ్వే మిదసుజి లేన్కి వెళ్ళాలి మనం. సో అవన్నీ పైన ప్లాట్ఫామ్స్ అన్నమాట. అమెరికాలో ఎలా ఉంటాయి కానీ మచ్ దరిద్రంగా ఉంటాయి. ఇవి చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. చూసారు కదా. సో వి నీడ్ టు గో టు సబ్వే మిదసుజి లేన్. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్, మన ఊర్లో విశాఖపట్నంలోనూ రిచ్మండ్లోనూ ఒక్క నడకుండా ఎంత సీమ్లెస్గా జపాన్లో ఎలా తిరిగేస్తున్నానంటే ఏదో మనం ఇక్కడ పుట్టి పెరిగినట్టు. అసలు ఏమి కొత్తదనం ఏమి ఉండదన్నమాట. ఇవ్వండి, పెద్ద పెద్ద కన్వీనియన్స్ స్టోర్లు రైల్వే స్టేషన్లోనే. వావ్. కానీ మనం ఇక్కడ తినకూడదు, ఒసాకా 2 బొట్లు తినాలి. సో ఒక్కసారి మెట్రో ఎక్కేసాక ఈ వ్లాగ్ ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వ్లాగు కేక పుట్టించేయాలంతే. మిదసుజి లేన్ ఎక్కడ ఉందా? మెక్డానల్డ్స్ చూడండి, రైల్వే స్టేషన్ ఎలా ఉన్నాయో, బ్యూటిఫుల్. సో ఫోన్లో స్వీకా కార్డు ఉంటుంది కదా, ఈ ఫోన్ జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. కార్డు కూడా బయటికి తీయక్కర్లేదు. చూపిస్తాను మీకు. సరే, ఓపెన్ అయిపోయింది. ఆ ఫోన్లోని మనం కార్డు పెట్టేస్తాం, సెపరేట్గా ఏం తీయక్కర్లేదు. సో ఆ ఫోన్ అలా ట్యాప్ చేస్తే అయిపోతుంది. చూడండి గైస్, రికార్డింగ్ వల్ల
ఒక్క మినిట్లో మిస్ అయిపోయాను, ఒక సెకండ్లో మిస్ అయిపోయాను. ట్రైన్ వెళ్ళిపోయింది. మళ్ళీ 8 నిమిషాలు ఆగాలి ఇప్పుడు. ఇది నకమోజు చూసారా. ట్రైన్ సీట్ చూడండి చాలా లగ్జరీగా ఉన్నాయి. మెట్రోలాగా ఉంది అది. ఇది మెట్రోలాగా ఉంది. చైనా కన్నా బాగుంది ఇది మెట్రో. వావ్, చూడండి బొమ్మలాగా ఉంది. గైస్ మొత్తానికి మన డెస్టినేషన్ చేరుకున్నాం. పైకి వెళ్తే మనం టైమ్స్ స్క్వేర్ ఆఫ్ న్యూయార్క్ ఎలాగో ఒసాకా నడిబొడ్లో ఉంటాం. సో నైట్ లైఫ్ చూడాలంటే, నైట్ ఒసాకాలో ఎలా ఉంటుందంటే నెక్స్ట్ వీడియో డెఫినెట్గా చూడండి. చూడండి, బరువు ఉంటే మెట్రో స్టేషన్లోనే లాకర్స్ పెట్టేసుకోవచ్చు. సామాన్లు సూట్ కేసులు అన్ని మెట్రో స్టేషన్లో కూడా పెట్టేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం రేపు హోటల్ చెక్అవుట్ చేయాలి, రాత్రి వరకు మనకి ఏం లేదు, సో అక్కడ పెట్టేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. చూసారా, అర్థమైందా? సో ఇవ్వండి, స్టేషన్లో లోకల్ జాపనీస్ని కలిసాను. యాసు. Nice to meet you. యా, సో ఈజ్ వాకింగ్ విత్ మీ. ఆర్ యూ ఫ్రమ్ ఒసాకా? Yes, I'm from Osaka. I was born in Osaka. Have you been to Tokyo? Of course. So Tokyo is better or Osaka is better? Osaka is much better than Tokyo. Much better. Tokyo is busy. Yeah. Osaka is also busy, but better than Tokyo. Which much better, yeah? So how far do you live from here? It's 1 minute by train. One- 1 hour by train. 1 hour. Oh my God, that's far. Yeah, that's where I have to commute every day. Wow. So 2 hours, I usually take the train. 2 hours. Yeah. Amazing. Thank you, man. Nice meeting you. చూడండి గైస్, ఇది మెట్రో స్టేషన్. ద మెట్రో స్టేషన్ లుక్స్ సో బిగ్. ఇట్ లుక్స్ బిగ్గర్ దెన్ రైల్వే స్టేషన్. చూడండి, ఇది మెట్రో స్టేషన్. ఇది ఈ మాల్ లాగా ఎంత ఉందరా నాయన. వి గాట్ టు గో అవుట్. There is okay. ఎలివేటెడ్. చూడండి గైస్, ఇది రెగ్యులర్ స్టేషన్ కాదు, ఒక మెట్రో స్టేషన్. తకషిమాయా. I love Japan, man. I'm falling in love with Japan again and again. Sean guys, welcome to Osaka. Dang man, dang. Beauty, huh? Club 24 open anta. Em club ఏంటో. ఇప్పటికి ఇలా వీడియో చేస్తే పక్క నుంచి బ్యాగ్ వెళ్ళిపోద్ది వేరే దగ్గర అయితే. ఇక్కడ మాత్రం మనకు అలా డిష్లు లేవు. బ్యూటీ. ఓకే గాయ్స్, స్టేషన్ బయటకి అయితే వచ్చేసాం. ఏందో కాంప్లికేటెడ్. చూడండి లైట్లు. ఆఫ్ కోర్స్ మనకి చైనా చూపించేసాక అలా కాదు, కానీ చైనా చూడకపోయి ఉంటాయి. చూడండి, సో 2 డౌన్ టౌన్లు ఉన్నాయి ఒసాకాకి. ఒకటి నంబా, 2 ఉమ్మేదా. సో ఇవాళ, సో దిస్ ఇస్ ద సుషి ప్లేస్. No, this is izakaya, not the sushi place. ఓకే, ఐ వాంట్ అ నైస్ సుషి ప్లేస్ మ్యాన్ ఫర్ డిన్నర్. Oh, dinner. యా, Okay. ఐ లవ్ సుషి. సో అదిగోండి గైస్, ఒసాకా నడిబొడ్లో రవి తెలుగు ట్రావెలర్. Wow, so beautiful. You know, China is also nice, but the weather is hot. Japan is cool, so beautiful, lovely. It's getting cold. Yeah, now it gets cold, yeah? So, guys, Are there any snow in Hida? వచ్చేసాం జపాన్ నడిబొడ్డు. ఫస్ట్ వెళ్ళి నా హోటల్లోని బ్యాగులు పడేసి, ఏ మెక్డానల్డ్స్. ఐ లవ్ మెక్డానల్డ్స్. కానీ బట్ వీ గోన్ హ్యావ్ సుషి టుడే. అవి పరిగెడుతున్నాడు నా కోసం, నేను అడగే లేదు. నాతో పద వస్తాను, నీ హోటల్ దాకా డ్రాప్ చేస్తాను అని. చూడండి గైస్, నడిబొడ్లో ఉన్న టోక్యో నడిబొడ్, ఒసాకా నడిబొడ్లో టైమ్ స్క్వేర్ లాగా పీపుల్ చాలా డిసిప్లిన్డ్. చూడండి, ఎవ్వరు రెడ్ లైట్ మార్చట్లేదు. సో మీకు ఇందా చెప్పినట్టు బ్యాగ్స్ పడేసి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి, చైనాలో అయితే ఈ పాటికి చెమట మొద్దయిపోయాయండి. అన్నీ బాగుంటాయి, కానీ ఇది చూడండి ఎంత అవసరం. కూల్ వెదర్, ఆటమ్ వెదర్, బెస్ట్ టైం టు కమ్ టు జపాన్. చలి లేదు, ఎండ లేదు, అంటే వేడి లేదు. సో ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఎదురుగా మెక్డానల్డ్స్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా మెక్డానల్డ్స్ మనకి గ్యారంటీ. చూడండి, కూర్చోండి ఒకసారి. సో నా ఫేస్ ఆపేసి చూడండి, ఎవడైనా రెడ్ లైట్ క్రాస్ చేస్తున్నాడా? అమెరికాలో కూడా క్రాస్ చేస్తారు, ఇక్కడ చేయరు. ఐ లవ్ ద సీన్. సుషి కాలింగ్ మీ. మా ఢిల్లీలో కానౌట్ ప్లేస్ లాగా, కాకపోతే ఇది చిన్న రోడ్లు, చిన్న దేశం కదా, వైడ్గా ఉండదు, కానీ అంత ఆర్గనైజ్డ్. నో హాంకింగ్, నో హార్న్స్, నో లిటరింగ్, పర్ఫెక్ట్లీ అమేజింగ్. హాయ్. యాక్చువల్లీ చూడండి గైస్, రెస్టారెంట్లు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎస్పెషలీ సూషీ లవర్ జపాన్లో ఉంటే మెంటలేకపోవడం. ఇంకా అసలు వీడియో రికార్డింగ్ ఆపాలని లేదు,
స్టోరేజ్ లేదు, 5 ఫోన్లు నిండిపోయి 6వ ఫోన్ వాడుతున్నా స్టోరేజ్. ఇది కూడా అయిపోతే నా పని అయిపోయింది. గైస్, ఈ బ్యూటిఫుల్ సందులోని నేను దొగియా సూజీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. ఈ సందులోంచి వెళ్దాం, ఫిగర్అవుట్ చేద్దాం మన హోటల్ ఎక్కడో. చూడడానికి అయితే కలర్ఫుల్గా రంగురంగులు భలేగా ఉంది. వావ్, ఎలా ఫిగర్అవుట్ చేశారు. ఇక్కడే ఈటింగ్ ప్లేసెస్, రామెన్ అన్ని తినడానికి. ఓ మై గాడ్, దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్యూటెస్ట్ లొకేషన్. ఏమండి రకరకాలు తినడానికి. యాజ్ ఆల్వేస్ గైస్, మీరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. ఎప్పుడు ఎక్కడ ఉండాలో నాకే తెలియదు. నెక్స్ట్ ఇంకో అద్భుతమైన వీడియోతో ఒసాకా నుంచి. ఓకే, జపాన్ సిరీస్ అదరగొడియాలి. చైనా సిరీస్ బాగిలింది కానీ నేను మనస్ఫూర్తిగా చేయలేదు. ఏదో ఇప్పుడు ట్రావెల్ మోడ్ 3 months బ్రేక్ వచ్చి చైనాకి వచ్చేసరికి ఒక్కసారి ఇప్పుడు ట్రావెల్ మోడ్లో ఉన్నాం కాబట్టి జపాన్ ఇంక్రెడిబుల్గా చూస్తాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.